మహోత్సవములు శ్రీ గురుదేవులే నవరాత్రులు అంటే బాగుంటుందా, నవరాత్రి మహోత్సవాలు అంటే బాగుంటుందా? ఎప్పుడు విశేషణం, ఒక పదానికి విశేషణం ఎంత మాట్లాడుకుంటే అంత బాగుంటుంది. ఉత్సవం, మహోత్సవం. ఎవరు దానికి ఆ పదానిని ఎవరు మనకి నిక్కచ్చిగా దర్శింపజేసినటువంటి వారు? మహాత్ములు, వారికే చెల్లది, సమర్థత వారిదే. అలాగే మరి 3 రోజులుగా చక్కగా దేవి భాగవత ప్రవచనాన్ని మన పిల్లవాడు మరి రామానుజదాస్ ఎంత బాగా చెప్తున్నారో. మొదటి రోజే వింటూ ఉంటే మధ్యలో ఏ మంత్రానికైతే మనందరం, ఎందుకంటే అలవాటు పడిపోయి ఈ మంత్రాలు, శ్లోకాలు, పద్యాలు, పారాయణలు 10 సార్లు చదవాలి కదూ లలిత. ఒకళ్ళు అంటారు నేను చదివేసరికి 1/2 గంట పడుతుంది అంటారు, ఒకళ్ళు అంటారు 1/2 గంట ఎందుకండి, 10 నిమిషాలు చాలు. అలా ఎందుకండి, 10 సార్లు కలిపి నేను 1.5 గంటలో చదువుతున్నాను అంటారు ఒకళ్ళు. హోల్సేల్ బ్యాన్ అంటే ఏంటంటే అది మనకి తెలుసు. పారాయణ పూర్తి చేయాలి కదా. ఇప్పుడు మనం అక్కడ పారాయణలు పెట్టుకున్నాం, కానీ ఇప్పుడు ఎక్కడ ఆనందిస్తోంది మనస్సు అంటే ఒక్క పదంలో మనస్సు ఎక్కడైతే ఏకాగ్రత చెందుతోందో అక్కడ మనస్సు అక్కడ తన్మయత చెందుతుంది. ఇదే తినే సందర్భంలో కూడా చెప్తాను. కొంతమంది గబగబ తినేస్తుంటారు, అందరికీ ఆకలేస్తుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే అవి మెల్లగా తింటూ ఉంటారు, తీసుకునే పదార్థాన్ని మెల్లగా తీసుకుంటూ ఉంటారు ప్రసాదాన్ని. కొంతమంది ఏంటంటే గబగబా పెద్ద ముద్దలు అందించేస్తూ ఉంటాం. అందించేస్తూ ఉంటే దాన్ని కూడా చెప్పారు డాక్టర్స్, ఏమని చెప్పారంటే నువ్వు అలా స్పీడ్గా తినడంలో నీ బ్రెయిన్ ఇంకా నీకు సరిపోయింది, నీ కడుపు నిండిపోయింది, నీకు సంతృప్తి పొందింది అనే బ్రెయిన్ ఇచ్చే మెసేజ్ని మనం అందుకోవట్లేదట. అందుకోకుండా గబగబా వేసేస్తాం అన్నమాట. వేసేయడం చేత మనకి ఎంతవరకు అవసరమో అంతకంటే ఎక్కువగా ప్రసాదం వెళ్ళిపోవడం, ఆ ప్రసాదం అందులో పదార్థ భావనగా వెళ్ళిపోవడం, ఆ పదార్థ భావనలో మనకి కడుపులో వాడు పలకరించడం జరుగుతుంది. అంతే. అక్కడ ఏం చేస్తుంది పదార్థ భావన, అది ఆ లోపల ఉన్నటువంటి కడుపులో ఉన్నవాడిని పలకరిస్తున్నాడు వెళ్ళినవాడు. ఏంటంటే నువ్వు నన్ను మించి వేసుకున్నావు కాబట్టి అప్పుడు మరి నాకు వచ్చిన అవకాశం నేను కూడా చూపించాలి కదా అని అప్పుడు కడుపులో కూడా లేకపోతే ఇంకోటి ఏవో మీకు తెలియదే ఉంది. అదే స్లోగా. అందుకనే చాలామంది చూడండి, బాగా చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, కాస్త మనం నేర్పించేవాళ్ళు ఏం చేస్తారంటే మెల్లగా కాస్త హాయిగా కబుర్లు చెప్పుకోండి. అందుకనే ప్రసాదం తినేటప్పుడు కూడా హాయిగా మంచి విచారణ చేస్తూ తీసుకోమన్నారు. భగవద్ విచారణ చేసుకుంటూ చక్కగా ఆహారాన్ని, ఆ ప్రసాదాన్ని మనం తీసుకుంటూ ఉంటాం. అంటే రేపు నుంచి 1.5 గంటల భోంచేయకండి అక్కడ, రేపు నుంచి అన్నదానం నుంచి నాకు కబురు వస్తుంది. ఏమంటే మీరు చెప్పారు ఇక ఇప్పుడు ఇంకా పంక్తి అవ్వలేదు, ఒక బ్యాచ్ అవ్వలేదు, మీరు మెల్లగా అన్నారండి, అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు అక్కడ. అబ్బెబ్బే, మన దానికి కూడా శాస్త్రం చెప్పబడి ఉంది. కాళ్ళు కడుక్కొని కాళ్ళు ఆరే లోపల భోజనం చేయాలని కూడా ఉంది. ఎక్కడికక్కడ మనకి తెలుసుకోవడానికి అనేకమైన ఉన్నాయి. మనం అసలు విచారణ చేయడానికి అక్కడ మనం సంధిస్తే కదా మనకి. అట్లాగా పిల్లవాడు ఇది చెప్తుంటే నాకు నిజంగా అక్కడ ఆగిపోయింది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేటువంటిది ఎట్లా అయితే మనందరం గురుదేవులను ఆశ్రయించి గురుపాదాశ్రయాన్ని మనకి భగవంతుడు గురునాథులు మనకి ప్రసాదించినందుకు ఆ గురు బ్రహ్మ అనేటువంటి ఆ మహామంత్ర రాజ్యంలో ఎంత ఆనందాన్ని పొందుతున్నామో అక్కడ అమ్మ చెబుతోందట. అమ్మ యొక్క తత్వము
ఆదిశక్తి అక్కడ ముగ్గురు ఎవరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి ముగ్గురికి కూడా శక్తినిచ్చి ఆయా పనులను పురమాయించింది అని దాని గురించి వివరణ ఇచ్చాడండి ఆ అబ్బాయి. ఎంత బాగానో. ఎందుకంటే మనం చెప్పుకుంటున్నట్టుగా గురుదేవులు మనకి ప్రసాదించినట్టుగా అనేకమైనటువంటి ఉపమాన ఉపమేయాలతో చక్కటి తత్వాన్ని మనకి అంతరార్థాన్ని మనకు అందిస్తున్నాడు పిల్లవాడు. అది బాబు దయ, భగవంతుడి దయ. మనం ఎక్కడైనా ఏ ఒక్కటి అందుకున్నా చాలనే మనకింతని అవకాశాన్ని. అంటే రోజంతా మనకి ఇప్పుడు మనకి కాలస్వరూపాన్ని మన ముందు ఉంచారు. ఇప్పుడు కాలం భయపడాల్సిన అవసరం లేదు. కాలస్వరూపాన్ని మనకి గుర్తింపచేశారు అక్కడ మన గురు సోదరి. కాలస్వరూపాన్ని గుర్తు చేయడంలో కాలంలో పడి అయ్యో నా కాలం వెళ్ళిపోతుంది ఏడవమన్నదా? ఏడవమల్లే. ఏడిస్తే పిరిగితనం అవుతుంది. ఏడవమని అనలే. కానీ ఏంటంటే ఉన్న సమయాన్ని ఇప్పుడైనా ఇంకో జాగ్రత్తగా సద్వినియోగపరచుకో. ఇతరేతర చింతలు ఎప్పుడూ ఉండేటువంటివే. కానీ కనీసం ఈ దీక్షా సమయం అనేటువంటి ఈ నవరాత్రి కాబట్టి కొత్తదనాన్ని ప్రసాదించేది. ఒక్కొక్క హృదయానికి మనం విచారణకు వెళుతూ ఉంటే నూతనంగా నవీనంగా మన హృదయానికి భావన అందుతుంది. నువ్వు సమయం ఇస్తే అదే ధ్యానం అవుతుంది. స్వామివారు వారి బోధామృతంలో మనకు అందించారు. నిజమైనటువంటి విచారణ ఎవరైతే చేస్తారో అదే ధ్యానము అవుతుంది. మనకి విచారాన్ని ప్రసాదించే ప్రపంచతత్వం మనకి రాదు. కానీ విచారణ అక్కడ ఏది విచారణలోకి వస్తే మనకి విచారణ లేకుండా చేస్తుందో అటువంటి భగవతత్వాన్ని విచారణ చేయమనే చెప్పారు గురుదేవ్. అదే నిజమైనటువంటి సైన్స్, నిజమైన వేదాంతం. వేదాంతం ఎందుకు నేర్చుకోవడం అంటే అది మనం ఉపయోగించుకోవాలి మన జీవితంలో. ఉపయోగించుకుంటూ ఆ తత్వాన్ని మనం ఎంతవరకు ఆచరిస్తున్నామనేది లేకపోతే ఎంత శాస్త్రం చదువుకున్నా ఏమన్నారు అక్కడ వివేక చూడమణిలో? శాస్త్రాధీతిస్తు నిష్ఫల. చక్కగా అందించారు ఎవరు? ఆదిశంకరాచార్య స్వామి వారు. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మనకి ఎలా అవిజ్ఞాతే పరేతత్వే శాస్త్రాధీతిస్తు నిష్ఫల. విజ్ఞాతేపి పరేతత్వే శాస్త్రాధీతిస్తు నిష్ఫల అని అందించేశారు. ఎవరికి? విజ్ఞాతే, బాగా తెలిసినటువంటి వారి శాస్త్రంతో పనే ఉంది. ఇక శాస్త్రం ముందు పుట్టిందా? మహాత్ములు మనకి ముందు దర్శనం ఇచ్చారా? నీకు శాస్త్రం తెలిసిందా? నువ్వు వెనక్కి వెళితే శాస్త్రం ఎవరు? శాస్త్రం అంటే ఎవరో రచించిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు మనకు ఆశ్రయం ఇచ్చిన గురువులు ఆది పరాశక్తి ఎప్పుడుది శాస్త్రమా లేకపోతే అసలు ఉన్నటువంటి శక్తి? అంటే శక్తి ఉన్న తర్వాతనే ఆ ఆది పరాశక్తి కొంత సృష్టి చేసిన తర్వాత ఆ సృష్టింపబడినటువంటి వారి ద్వారా శాస్త్రము బయటకు వచ్చింది. ఇప్పుడు శాస్త్రం గొప్పదా? ఆదిశక్తి గొప్పదా? అక్కడ ఏది గొప్పది? శక్తి గొప్పది. ఎందుకని? శక్తి అనంతంగా ప్రకాశిస్తోంది. శాస్త్రాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. తెలుసుకున్నా కూడా తెలిసి తెలియనితనం ఉంది. ఒకవేళ తెలిసి తెలియనితనం కూడా లేని వాళ్ళు ఉన్నారు. అసలు ఉన్నదని కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. అసలు ఇది ఎందుకులే అని అసలు దాన్ని వదిలిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు. ఏమున్నా ఏం చేసినా ఇప్పుడు బాగా గుర్తించారు. వారికి శాస్త్రంతో పని లేదు. అవిజ్ఞాతే పరేతత్వే, అసలు శాస్త్రం ఉందని కూడా తెలియదు. వారికి శాస్త్రంతో పనే ఉంది. చిన్నపిల్లవాడికి ఒక పెద్ద బుక్ ఇచ్చామండి. బుక్ ఇచ్చి ఆ పిల్లవాడికి కూర్చోబెడితే వాడికి ఏం తెలుసు? ఆడుకోవడమే తెలుసు. ఏదో ఒకటి అట్నుంచి అటు తిప్పుతూ ఉంటే ఆ పేపర్ని వాడికి, ఎందుకంటే అందులో శబ్దానికి లోబడి ఉంటారు. ఆ చిన్నతనంలో శబ్దానికి లోబడి వాడికి ఏదో శబ్దం కావాలి. ఆ శబ్దాన్ని అటు ఇటు అన్నీ చేసిన తర్వాత ఆ కాగితాన్ని నలిపితే ఒక చప్పుడు వచ్చింది, ఒక శబ్దం వచ్చింది. కాగితాన్ని నలిపితే అక్కడి నుంచి ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? కాగితాన్ని నలుపుతూనే కూర్చుంటాడు. నలిపినటువంటి కాగితాన్ని తర్వాత ఏమవుతుంది? అది శిథిలానికి వస్తుంది, చిరిగిపోతుంది. వాడికి ఎంత గ్రంథం ఇచ్చి మాత్రం లాభం ఉంది చిన్న పిల్లవాడికి. అలాగే మహాత్ములు ఉన్నారు. మహాత్ములకు అసలు ఇటువంటి శాస్త్రాలతో అవసరం ఏమున్నది? అందుకని విజ్ఞాతేపి పరేతత్వే శాస్త్రాధీతిస్తు నిష్ఫల. విజ్ఞాతేపి పరేతత్వే
అవిజ్ఞాతే పరేతత్వే విజ్ఞాతే విపరేతత్వే శాస్త్రాది. అందుకని మనం మధ్యలో మాత్రము ఎప్పుడు కావాలి మనకిది, నీకేది తెలియనప్పుడు, ప్రపంచంలో నువ్వు ధర్మం కావాలి అనుకున్నప్పుడు, ఒక తత్వాన్ని గుర్తించాలి అనుకున్నప్పుడు, ఈ ప్రపంచం అంటే నీకు రోత కలగాలి. ఎందుకని? దాని నిజతత్వం, దాని మీద కోపం కాదు మనకి కావలసింది, శరీరం మీద విరక్తి కాదు కావలసింది, శరీర తత్వాన్ని గుర్తిస్తే మనకేమవుతుంది? శీరతే ఇది శరీర అనేటువంటి తత్వాన్ని మనం గుర్తిస్తాం. ఇది ఎప్పుడు కూడా ఈ నశించిపోయేటువంటిదే, పరిణామంతో కూడి ఉన్నటువంటిదే. ఇందాక అమ్మ చెప్పారు చూడండి, ఏమని? యవ్వనం దాకా నేను బాగా పెరగాలి అనుకుని యవ్వనం వచ్చిన తర్వాత ముసలిదాన్ని అవ్వకూడదని ఎన్ని రంగులు పూసుకుంటే మాత్రం తెల్లగా వచ్చేటువంటి ఇది జుట్టు తెల్లగానే వస్తుంది. కానీ నువ్వు ఎన్ని రంగులు పూసుకొని ఎన్ని లక్షలు పెడితే మాత్రం తిరిగి నల్లగా కావాలంటే వస్తుందా? జుట్టు కుట్టేవాళ్ళు ఏమైనా ఇప్పుడు కుట్టే జుట్లు వచ్చాయట కదా, అది తలకి కుట్టించుకుంటున్నారట. అడ్వర్టైజ్మెంట్లు కూడా ఏదో చూస్తుంటాను దారిలో. అదేంటి, ఒక చోటేమో చౌడు కూడా ఉంటుంది, మనకు చోటేమో ఆ గుండుకేమో కాస్త ఏదో కుట్టినట్టు ఉంటుంది, ఇంకోటేమో అసలు ఈ క్రాప్కి ఆ గుండుకి అసలు ఆనవాళ్ళు ఆ భార్య ఎలా గుర్తుపడుతుందో అనుకుంటాను నేను. ఏమండి, ఇది ఎవరో ఏది గౌతముడిలాగా వేసుకొచ్చిన ఇంద్రుడు కాదు కదా నువ్వు అని ఏ భార్య నన్ను నిక్కడిస్తుందేమో అని నాకు అనుమానం. ఒకవేళ కుట్టించుకుంటే మాత్రం లోపల నుంచి వచ్చేటువంటి దానికి మళ్ళీ అది మారుతుందా ఏమో. ఇప్పుడు ఆ కంపెనీలు వచ్చి నా మీద యుద్ధం చేయొద్దు, ఇది ఉత్తిరే పరిణామం గురించి చెప్తున్నా, మనకు అవసరం లేదు. ఇప్పుడు జుట్టు ఊడిపోతుంది, ఊడిపోతుండే జుట్టుని నువ్వు ఊడకంటూ ఊడకుండా ఉరుకుతుంది, అది కుచ్చు రావాల్సిందే, ఊడిపోయే జుట్టు ఊడక మానదు. అలాగే వయసుని నాకు వృద్ధాప్యం వద్దు, నేను పెద్దదాన్ని అవ్వను అంటే ఏళ్ళు రాకుండా ఉంటాయా నేను చెప్పండి ఇది. అందుకనే భగవానుడు గీతాచార్యుడు మనకి అందించాడేమని? దేహేస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నమోహ్యతి. అండర్లే, ధీరుడైనటువంటి వాడు నమోహ్యతి. ఈ విషయాలలో, ఈ పరిణామం చెందేటువంటి దేహం విషయంలో నమోహ్యతి, మోహింపబడడు, దాని గురించి అసలు ఆలోచించడు. దేహేస్మిన్, ఈ దేహధారి, ఈ దేహమునందున్నటువంటి వాడు ధీరుడైనటువంటి వాడు. యథా దేహే, ఈ దేహము కౌమారం యవ్వనం జరా, కుమారస్థితి, కౌమారం యవ్వనం, యవ్వన స్థితి, తర్వాత వృద్ధాప్య స్థితి ఎలా వస్తుందో తథా దేహాంతర ప్రాప్తి, ఆ విధంగానే దేహాంతరం కూడా అంటే పోవడం అనేది కూడా జరుగుతుంది. ఎలా వచ్చిందో వచ్చింది మళ్ళా పోక తప్పదు. మరి మనం ఒక రోగం వస్తుంది, కొన్ని రోగాలు వస్తున్నాయి దేహాల్లోకి, వచ్చిన కొన్ని రకాల వ్యాధులు ఏమవుతున్నాయి? మనం వేసుకున్న మందులకో, దేవతార్చన చేసినందుకో, ఒక పారాయణ చేసినందుకో, దీక్షలు చేసినందుకో మళ్ళీ భగవంతుడు ఏం చేస్తున్నాడు? మళ్ళా కనిపించకుండా కొన్ని వ్యాధులు మాయమవుతున్నాయా లేవా? వచ్చింది వ్యాధి పోతుంది. మనకి ఒక్కొక్క జీవుడికి అదే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. అప్పటికి భగవంతుడు అంటే అమ్మో నాకు వచ్చింది తగ్గిపోయిందని అప్పుడు ప్రార్థిస్తాడు. అప్పుడు అబ్బో సూర్యుడు చంద్రుడు గొప్పవాడు అంటూ ఉంటాడు దేవుణ్ణి పట్టుకొని. కొంతకాలం అవుతుంది, అయిపోయేసరికి కాలగమనంలో అది కూడా కలిపేస్తుంటాడు. కలిపేసి మళ్ళీ గుర్తుపెట్టుకుంటే కదా. అదా అండి మా చిన్నతనంలోనండి. అవునండి జరిగిందండి. అయ్యో మేము ఆశ్రమంలోనే కదండి దీక్ష చేసాం, అప్పుడు అబ్బో ఆ వ్యాధంతా తగ్గిపోయింది. అక్కడక్కడ కనిపిస్తుంటారు కొంతమంది, ఎంత మెచ్చుకుంటారో. మరి ఇప్పుడు కూడా ఉందమ్మా ఆశ్రమం, అలాగే తీసుకెళ్తున్నారమ్మా, గురుదేవులే నడిపిస్తున్నారు. కానీ ఎవరు గొప్పతనం అక్కడ లేదు, ఒక అవ్యక్త శక్తి నడిపిస్తోంది ఇక్కడ. అవ్యక్త శక్తి అందరిలో చేరి సేవ చేసుకునే భాగ్యాన్ని ఈ జీవితాన్ని తరింపజేయాలి అనుకున్నారు. కంకణం కట్టుకున్నాడు ఆ మహానుభావుడు, కాబట్టి నడిపించుకుంటున్నారు, చేయించుకుంటున్నారు. కానీ కాలం వెళ్ళిపోవడం మాత్రం అప్పుడు ఎలా వెళ్ళిపోయిందో ఇప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతూ ఉంది. అందుకనేమో కవి గారు వారు రాసినటువంటి పద్యంలో కూడా ఆ మూడిట్లో కూడా మూడు రకాలుగా కాలాన్ని అక్కడ మనకి గుర్తింపజేశారండి. ఆనందైకర సప్రసార విలసన్ మందస్మిరాస్యం కృపాపారీణం నిజభక్త మానస నవాంభోజ భానుదయం కాలజ్ఞాన విదగ్రణిం శివకరం కాళీ సమం సద్గురుం
బ్రహ్మజ్ఞానమయం నమామి హనుమత్కాళీ ప్రసాదాద్వయం. ముందు ఇచ్చినటువంటి దానిలో శ్రీసపద్యంలో ముందు దాంట్లో ఎందువరకు కాలజ్ఞాన విదగ్రిణి, అసలు కాలానికి ఉండేటువంటి జ్ఞానాన్నే తెలుసున్నటువంటి వాడు ఒకే ఒక్కడు గురునాథుడు. ఎవరు ఎందుకు తెలుసు వారికి? వారు కాలస్వరూపులు కాబట్టి, కాలాన్ని అధిగమించినటువంటి వారు కాబట్టి, వారి అవతారమే మన కోసం వారు అవతరించారు కనుక కాలం వారి చేతిలో ఉంది. వారి ఇష్టం, కావాలనుకున్నప్పుడు రావచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు. సృష్టిని ఏ విధంగా మలుచుకోవాలన్నా వారి దయ, వారి అనుగ్రహం. అందుకని ఆనంద ఏక రసం అని, ఆనందైక రసం, ఆనందైక రసప్రసార విలసన్. రసప్రసారం అది. రసం అంటే ఏంటి? అది రసం అంటే ప్రభ, వెలుగు. అక్కడ నీరసం కాదు. ఆ రసం లేకపోతే వచ్చేది నీరసం అన్నమాట. అది ఎక్కడైతే ఆనందం అనేటువంటి రసం లేదో, ఆ రసం లేకపోతే ఏముంది? నీరసం. ఎవరికి నీరసాలు వస్తాయి చెప్పండి? కాని విషయాన్ని పట్టుకుని ఏడ్చే వాళ్ళకి వస్తుంది నీరసం. వస్తుంది. నువ్వు భగవంతుని విషయాన్ని మర్చిపోయి ఆకలి మీదకి మనసు వెళ్ళింది అనుకోండి, నీరసం వస్తుంది. దాని మీదకి మనసు వెళ్తేనే నీరసం వస్తుంది, అంతే. నీరసం వస్తేనే దానంతరం అది రాదు. రోజంతా ఉపవాసం ఉన్నా వాళ్ళకి షుగర్లు తగ్గాయని ఎక్కడ గుర్తింపు రాదు. అక్కడ పట్టుదల దేనికుంది? మనస్సుకుంది. గుర్తించండి. అక్కడ మనస్సు పనిచేసినప్పుడు ఏం చేస్తుంది? పొట్ట నిండా తిన్నా కూడా 11-12 అయ్యేసరికి నాకు నేను షుగర్ లో అయిపోయినట్టుందండి, అందుకు నీరసం వచ్చేసింది. గప్పుడు చిప్పుడు కాకుండా లోపలికి వెళ్ళిపోయి ఎక్కడో ఒక స్వీటో ఒక చాక్లెట్ అంటే దాని మీదగా మనసు పోయింది, అంతే తప్ప ఇక్కడ నీరసం పాడు లేదు. దీంట్లో ఎలా వస్తుందండి? అయినా సమర్థులైనటువంటి గురుదేవుల సన్నిధిలో ఉన్నటువంటి వాడికి నీరసం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు రసం లేకపోతే కదా. అందుకని ఆనంద ఏకరస ప్రసారం. అది ఏకం, ఒక్కటైనటువంటి అటువంటి ఇది ప్రభ కాంతుల్ని మనకి ప్రసారం చేస్తున్న రసప్రసార విలసన్ను మందస్మితాస్యం. ఇంకా ప్రకాశిస్తున్నారు. మందంగా గట్టిగా నవ్వితే గురుదేవులకు చాలా కోపం వచ్చింది. పక్కున కనుక నవ్వితే, అయిందానికి కాందానికి పక్కున నవ్వితే. నా చిన్నప్పుడు నేను చాలాసార్లు స్వామివారి చేత మందలింపబడిన దానిలో చాలా గొప్పదాన్ని, ప్రావీణ్యత చెందిన దాన్ని, ఏదైనా వస్తే పక్కున నవ్వేస్తూ ఉండేదాన్ని. వెంటనే ఇప్పుడు ఏంటనవు, అసలు ఆడపిల్ల ఇలాగైనా నవ్వేది అని ఒక్కసారి కాదు, ఇది ఒకసారి ఉంటుంది ఈ మాట. చాలా చాలా ఇంకా అంటే మనం ఇంకా అక్కడ అసలు ఉండలేం కూడా. అంటే ఉండకుండా ఇలా ఉంటాం కానీ అంటే మనస్సు మళ్ళా అటువంటి నవ్వుకి దోహదపడదు. అందుకని ఎక్కడైనా చూడండి అమ్మవారి నవ్వు కూడా మందహాసమే. ఆవిడ రాక్షసుల దగ్గర రాక్షసుల యొక్క స్థితిగతులు చూసుకుని ఆమె నవ్వినా కూడా హార్ట్ అటాక్ వచ్చేట్టు ఉండదు ఎక్కడ నవ్వు. అది మానవులు నవ్వితేనే వస్తుంది హార్ట్ అటాక్. ఎందుకంటే విషయాదులతో కూడుంటుంది కాబట్టి అక్కడ ఉండదు. అది ఎందుకంటే మందస్మి విలసన్ మందస్మిదాస్ కృపాపాల్యం. ఈ కృప అనేటువంటి ఇది ఆయన స్వభావమే. కృప అనేటువంటి దాన్ని మనకి ప్రసాదించేటువంటిది వారి స్వభావం అది. అటువంటి కృప పొందిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? చేతులు ఎత్తండి చూస్తాను. నేను ఎత్తుతాను. నా కృప అనే పాలన ఎప్పుడు గురుదేవుల కృప అనేటువంటిది అయితే ఎవరికి లేదా? అసలు అర్థం కాలేదండి మీకు? నేను తెలుగులోనే మాట్లాడుతున్నానా? ఏమైనా నేనేమైనా ఏంటి అదే కలకత్తా భాష ఏదో ఉంది, బెంగాలీలో మాట్లాడుతున్నానా? మరి ఏంటి? ఏమో నేనున్నాను. నేను మాత్రం కృప ఎప్పుడూ ఉంది మనకి. ఈరోజు కూడా ఇప్పుడు కూడా మనం కృప అనే దాంట్లో ప్రకాశిస్తున్నాం. కృప లేకపోతే మనం ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు, కూర్చోగలిగి ఉండేవాళ్ళం కాదు, ఇటువంటి సద్భావన కలిగేది కాదు. ఇప్పుడు ఇక్కడ కూర్చుండే ఎటువంటి భావన అంటే గురుదేవులు హాయిగా స్వామి ఆధ్యాత్మిక ఏది అద్వైత సామ్రాజ్య చక్రవర్తి సర్వాధిష్టాన మూర్తి ప్రకాశిస్తూ ఉంటే, ఇది స్వామి ప్రకాశిస్తూ ఉంటే మనందరం కూడా ఆయన కనుచూపు వెలుగులో హాయిగా ఆ స్వామివారిని చూస్తూ ఆనందాన్ని అలా తాగేస్తున్నాం. మీరు ఆలోచించండి. అనుభూతి ఎక్కడ లేదు? నీ భావన లేకపోతే నీకు లేదు. నీ భావన కలిగింది స్వామివారి మరి ఎదురుగుండా. సాక్షాత్కారం అంటే ఏంటండి? సాక్షాత్కారం అంటే ఏంటి? ఇప్పుడు నీకు
ఎప్పుడూ ఉన్నదే. స్వామి ప్రకాశిస్తున్నటువంటి వారే, స్వామి చైతన్య స్వరూపులు. కాబట్టి అటువంటి కృప ఎప్పుడూ ఉంది మనకి. అటువంటి కృప మందస్మిత విలసన్ మందస్మితాస్యం కృపా పారీణం. అక్కడ అండర్లైన్ ఉంది. ఎవరండి అది? ఎవరికి అది? అటువంటి కృప ఎవరికి, ఎవరి మీద ఎక్కువగా వర్షింపబడుతూ ఉంటుంది? నిజభక్త మానస నవాంభోజాత భానూదయం. ఇప్పుడు మనం ఏదైతే తెలుగులో చెప్పుకున్నామో అదే అర్థాన్ని ఇక్కడ స్వామి మళ్ళా నిజభక్త మానస, నిజభక్తుడైనటువంటి మనస్సులో మానస నిజభక్త మానస నవాంభోజాత భానోదయం. నిజభక్తుని యొక్క మనస్సులో ఏది జనితమైనటువంటిది, అక్కడ జాతమైనటువంటిది ఇటువంటిది నవాంభోజాతం, నూతనంగా నవీనంగా. ఎవరి కోసం అండి ఇదంతా చెప్పింది? మనం రోజు ప్రార్థన చేసుకుంటాం కదా, ప్రార్థనలో వస్తుంది నవాంభోజాత భానోదయం. అక్కడ ఎవరు భానోదయం? గురు భాస్కరుడు అక్కడ మనకి ఉదయిస్తున్నాడు. అక్కడ ఎక్కడ ఉదయిస్తున్నాడు? బయట ఉదయిస్తే ఆయనకి అస్తమయం ఉంటుంది, కానీ హృదయంలో నిజమైనటువంటి భక్తుని హృదయంలో భగవానుడు అనేటువంటి సూర్యోదయం అయింది. గురుదేవుని సూర్యోదయమేది అది కాలంతో సమయంతో పని లేదు. నువ్వు ఎక్కడ కూర్చుని నీ భావన అటువంటి గురుదేవుల్ని చెంది ఉంటుందో అది అక్కడ భానోదయం. అక్కడ ప్రకాశిస్తూనే ఉంటారు. మరి కాలజ్ఞాన విదగ్రణి, కాలజ్ఞానాన్ని తెలిసినటువంటి మహాప్రభు శివకరం మంగళస్వరూపుడైనటువంటి వాడు. కాలజ్ఞాన విదగ్రణి శివకరం కాళీసమం సద్గురం. ఇప్పుడు మనం దేవి నవరాత్రులు ఎవరికి చేసుకుంటున్నామండి? అమ్మ శ్రీదేవికి చేసుకుంటున్నాం కదా, అమ్మవారికి చేసుకుంటున్నాం కదా. కాళీసమం అంటే ఇక్కడ ఏంటి? ఈ గురుదేవులే అక్కడ అమ్మ స్వరూపంలో ఉండి మనకి మనం చేసుకోలేం, మనకు అర్థం కాదని చెప్పి వారు చేసి చూపిస్తూ మన చేత చేయిస్తున్నారు. నిజమైన తృప్తి ఎక్కడొస్తుంది మనకి? ఎక్కడో మనసు పెట్టి పూలు వేస్తున్నాం అనుకోండి, మన బాబు మెచ్చినట్టుగా అనిపిస్తుందా? అబ్బే, మన బాబు మెచ్చినట్టు అనిపించదు. అలా మాట్లాడితే కోపడినట్టుగా అనిపిస్తుంది. నువ్వు వేల కొద్ది పూలు చేయక్కర్లేదు. పెట్టే ఒక్క పుష్పము నీ మనస్సుతో ఆర్ద్రంగా, ఏది చాలా ఆవేదనగా ఆ పుష్పం అక్కడి నుంచి లేవక్కర్లే. ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చోవచ్చు. ధ్యానం అనే ముద్రలో హాయిగా పుష్పం వెళ్ళి ఆ దివ్య చరణార విందముల యందు ఆ పుష్పం అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. ఎంత ఆనందంగా ఉంటుందండి! పూలన్నీ ఎంత ఆనందంగా ఉన్నాయి, అంతకన్నా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడున్నా మనకి దొరికేటువంటిది. కాళీసమం సద్గురుం, అదే మా స్వామీజీలు అంటూ ఉంటారు కదా, అదే మీ గురువు గారి భాషలో అదే సద్గురు, సత్యగురు. అంతే, సత్యగురువులు. ఎందుకంటే ఇప్పుడు గురువులకి చాలామంది వచ్చినందుకు ఎప్పుడో చెప్పేశారు మనకి, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయే, గురువులు పేర్లు పెట్టేస్తే గురువులు అయిపోరు, కాబట్టి అటువంటివన్నీ మీరు గురువులు అని పేరు పెట్టేసుకుంటే అయిపోతుంది అనుకుంటున్నారేమో. కాదు, ఇది సత్య గురువు కావాలి. మారినటువంటి ఆది శక్తి, అక్కడ ఆదిశక్తి గురుశక్తి ఇక్కడ ప్రసారం అవుతుంది. అందుకని సద్గురు బ్రహ్మజ్ఞానమయం నమామి. అటువంటి బ్రహ్మజ్ఞానంతో ఏది సర్వవ్యాపకమై ఉన్నటువంటి అటువంటి ప్రభువుకి బ్రహ్మజ్ఞానమయం నమామి హనుమత్కాళీ ప్రసాద. నమామి అనేసరికి ఎక్కడికి? వంటింటికి వెళ్తుందా మన మనస్సు? ఎక్కడ ఉంటుందండి? హనుమత్కాళీ ప్రసాదాహ్వయం. అటువంటి ప్రభువుకి మనము నమస్కరిస్తున్నాము అని మనసు ఎక్కడే ఉండిపోతుంది? ఆ దివ్య చరణార విందములు. వెంటనే మనకి సాక్షాత్కరించేది భావనే. చెయ్యండి, అక్కడ లేకపోతే కదా. వెంటనే స్వామివారు అభయస్తాన్ని చక్కగా ఇలా చూపించారు. స్వామి అంటున్నారు, ఈ అభయస్తం ఇలా ఉంది కదా అని నొప్పి పెడుతుంది అనుకుంటున్నారేమో దేవుడికి. అంటే దేవుడు అని చెప్తున్నారు. దేవుడికి నొప్పి లేదు. ఆయన ఎప్పుడు అందరికీ అభయాన్ని ప్రసాదించేటువంటి వాడే. అటువంటి ఏదైతే మనం
శాస్త్రాల్లో ఉండనివ్వండి, శాస్త్రం కన్నా మొదటిదేమనివ్వండి, ఏదైతే అమృతమయమైనటువంటి జీవితాన్ని మనకి ప్రసాదిస్తుందో అటువంటి జీవితాన్ని మనకి ఎట్లాగా అంటే ఇలాగా తివాచీలాగా పరిచిపెట్టారు మనకి. ఇప్పుడు మనందరం ఎక్కడున్నాం? ఎక్కడున్నావు? కావట్లేదు అందరూ. అంటే నిరుడు అయిపోయిందా? ఆ సంవత్సరం తిరిగిపోయిందా? అంటే నిరుడున్నావు అండి అమ్మవారి ఒళ్ళో. ఇప్పుడు లేమా? పిచ్చు మహాలు ఎక్కడున్నా అమ్మ ఒళ్ళోనే ఉన్నాం. కన్న అమ్మ ఒళ్ళో ఉండలేం, కానీ ఈ జగన్మాత అనేటువంటి జగత్తుకి ఆధారమైన తల్లి ఒళ్ళో మాత్రం ఎప్పుడు ఉన్నాం. అందుకని మన కర్మల కొద్ది ఎటువంటివి ఆసన్నమైనా, ఎటువంటివి సంక్రమించినా తిరిగి మళ్ళా మనకి మనంగా నిలతొక్కునేటువంటి స్థితిని ప్రసాదిస్తుంది. జగన్మాత ఒళ్ళో ఉండబట్టే జరుగుతుంది. ఎన్ని రకాలు అవన్నీ. అందుకని మళ్ళా కవిగారు మళ్ళా తృప్తి తీర్లా అనంత శక్తి సంపన్నం అమలం కాలవేదినం. మళ్ళా కాలాన్ని మళ్ళా స్ఫురింపజేశారు. ఎవరైనా చూసారా? ఇది ప్రార్థనా మంత్రం మనకి. ఇవాళ అక్కడ కాల స్వరూపాన్ని మన ముందు ఉంచేసరికి అక్కడ నేను కాలం 3 రకాలుగా ప్రకాశిస్తున్నాను చూడు అన్నట్టుగా. ఏది? అనంత శక్తి సంపన్నం అమలం కాలవేదినం వందే కాళీ ప్రసాదం. తర్వాత అదంతా మన కోసమే. మత్ కామితార్థప్రదం గురు. ఇక నాకున్నాయి చూసావు కోరికలు చిట్టా. మత్ కామితార్థప్రదం. నాకు కలిగేటువంటి కోరికలన్నీ కూడా ఉత్తినే ఇచ్చేవాడు కాదు. ఏమిచ్చేవాడు? ఎట్లా? ప్రకృష్టంగా. మత్ కామితార్థప్రదం. అందుకని మనం ఎప్పుడు సత్సంకల్పంలోనే ఉండాలి. సత్సంకల్పంలో ఉంటే అక్కడ వెతుక్కోవాల్సిన పని లేదు. రకమన్నీ వాటి వెంట అవే వస్తాయి. మనమేదో చిన్నవన్నీ కోరుకుంటే అసలు ఇది ఎట్లా కలుగుతుంది మనకి? అందుకని చిన్నవి మనం కోరుకోని అవసరంలే. మన తండ్రి వాడు అయి ఉన్నప్పుడు, మన అమ్మ ఊళ్ళోనే ఉన్నప్పుడు, అమ్మ ఊళ్ళో ఉన్నప్పుడు అమ్మ మన మనసు ఎరగదా? మనకి ఏ సమయానికి ఏది కావాలో ఇవ్వదా? ఇస్తూనే ఉందిగా. ఏమంది ఉండలా? నువ్వు ఇంకా ఆశనం ఇంకా ఏదో కావాలనుకుంటే దానికి ఏదో అడ్డొస్తూ ఉంటుంది. ఎందుకు అడ్డొస్తుందంటే అక్కడ ఏదో మనకు ఉంటుంది. అక్కడ మంచి జరగదు కాబట్టి అక్కడ ఇప్పుడు కాదులే తర్వాత అంటుందంతే. అందుకని అక్కడ ఏమైనా అనంత శక్తి సంపన్నం. ఆ స్వామి జగన్మాత ఆ గురుశక్తి దగ్గర ఏముని? అనంత శక్తి. అది అనంత శక్తి అంటే అంతము ఆది. అనంతం అంటే ఆది మధ్యాంతరహితమైనటువంటిది. అందుకని అనంత శక్తి. ఇంకేటువంటిది? సంపన్నం. ఇది ఆత్మసంపద ఉన్నది. ఆ సంపద అనంత శక్తిగా కలిగినటువంటిది. అనంత శక్తి సంపన్నం అమలం. అమలం అమలం అంటే ఏంటి? మలం అంటే వాసనలతో కూడి ఉన్నటువంటిది. అంటే జన్మాంతరాల నుంచి తెచ్చుకున్న కర్మ ఉన్నదే అవన్నీ వాసనలతో కడిగి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ సంపద ఎటువంటిది అంటే మలరహితమైనటువంటిది, మార్పు చెందేటువంటిది కాదు, పరిణామరహితమైనటువంటిది. అందుకని అక్కడ అనంత శక్తి సంపద ఎటువంటిది అంటే అమలం, మలరహితమైనది. అమలం కాలవేదినం. కాలాన్ని తెలిసినటువంటి ఆ ప్రభువు మనకి అటువంటి కాలవేదినం వందే కాళీ ప్రసాదం. అటువంటి కాళీప్రసాద దేవునికి నమస్కరిస్తున్నాము. వందే. ఎందుకు? మత్ కామితార్థప్రదము. ఏమండి, ఎవరి కోరికలు తీరాలో ఈ అనంతంగా ఇగో ఈ మంత్రం చేసి చదువుకున్నాం అనుకోండి. అనంత శక్తి సంపన్నం అమలం కాలవేదనం వందే కాళీ ప్రసాదం మత్ కామితార్థప్రదం గురం. అనంత శక్తి సంపన్నం అమలం కాలవేదనం వందే కాళీ ప్రసాదం మత్ కామితార్థప్రదం గురం. చేయండి, వేలల్లో లక్షల్లో చేయండి. ఎందుకు కుదరదు? మనసులో కోరిక తీరదా? అక్కడ అనంత శక్తిగా ఉంది సంపద. మనకి ఏం లోటు చేస్తాడు చెప్పండి? మనకి లోటు రానియకుండా ఎప్పుడు ఏది ఇస్తే మనకి సుఖంగా ఉంటుందో. నువ్వు మెత్తటి పరుపు మీద పడుకునే అలవాటు అయింది, నడువు నొప్పి వచ్చింది, అందుకని ముందరే పళ్ళు ఇచ్చేశాడు సాధనకి మంచిదని. ఇంకా అదేంటి? దాంట్లో ఏముంది? మనకు ప్లస్ పాయింటా మైనస్ పాయింటా? ప్లస్ పాయింట్. ఎందుకంటే ఇంకా ఎక్కువ అవ్వకుండా నువ్వు హాయిగా నేలను పడుకో, నీ నడువు నొప్పి పోతుంది. నువ్వు అలవాటు పడ్డావు మెత్తటి పరుపులకి, హంసతూలిగా తలపానికి, అక్కడ కూడా పరుపు గుర్తించుకోవాల్సి వస్తుంది. హంసతూలిగా తల్పమైన ఆ పరుపు మెత్తగా ఉందా, బురుగు దూదా,
లేకపోతే ఇంకేదూది అదా ఇదా ఇది డన్లప్ కదా, డన్లప్ దాన్ని ఏమంటే స్పాంజా, ఇవన్నీ చూసుకుని అప్పుడు మళ్ళీ ఆ పరుపు గట్టిగా ఉందా లేదు, ఇంకా ఎందుకని హంతతులుగా తలపాలు ఇవన్నీ వెతుకునేటైతే పైన డిజైన్ మాత్రం బాగుంటే మనకు రోగం వచ్చేది డిజైన్ బాగుండి అందంగా ఉంటే బాగుంటుందా ఏమండి? ఇలాంటి మెరుపులకి వెళ్ళే మన అనారోగ్యాలు మానవులు కొని తెచ్చుకుంటారు. ఇటువంటి వాటికన్నిటికీ వెళ్ళిపోయి అడ్వర్టైజ్మెంట్లకు అన్నిటికీ లోబడిపోయి అదేదో ఖరీదు ఎక్కువ ఉంటే అదేదో చాలా మంచిది అనుకుని ఇంకా వెళ్ళిపోయి అక్కడి నుంచి రోగం కూడా ఏది ఆ ఖరీదులతోనే వస్తుంది, కొని తెచ్చుకుంటున్నాం. ఇంకా ఏమన్నారు మన ఎక్కడ గురుదేవుల ప్రార్థనలో? కాళీకటాక్ష పరిలబ్ధ సుఖానుభోగ కేళీ విలాస విభవోదయ హేతుభూతం. మళ్ళా కాలజ్ఞతాది మహితోజ్వల శక్తివాదం. ఎంత బాగుందండి అక్కడ, కాలజ్ఞతాది మహితోజ్వల శక్తివాదం కాళీ ప్రసాద గురుపాదయుగం నమామి. ఎంత బాగుందో, కాళీకటాక్ష పరిలబ్ధ సుఖానుభోగ. ప్రభువు కాళీకటాక్షం అనేటువంటి పరిలబ్ధ ఏది మారనటువంటి ఒక సుఖమైనటువంటి అనుభూతిని పొందుతూ సుఖానుభోగ, ఆ సుఖ అనుభోగాన్ని ఇంకా ఏది అటువంటి ఆత్మానందంలో ఆయన ప్రకాశిస్తూ కేళీ విలాస విభవోదయ హేతుభూతం. మనందరితో జరుగుతోంది కేళీ విలాస విభవోదయ హేతు. కారణం ఏది అంటే మనని కూడా ఆడించి చూపించడం కోసం ఆ ప్రభు ఒక అనంత శక్తి యొక్క అనుభూతమై ఆ అనుభవాన్ని మనకు అందించడం కోసం కల్పిస్తూ ఏమైంది అక్కడ? కాలజ్ఞతాది కాలాన్ని గుర్తించినటువంటి ఆ ప్రభు మహితోజ్వల శక్తివంతం. మహిత ఈ భూమి మీదే ఉజ్వలమైనటువంటిది అంటే ఎంతో ప్రకాశవంతమైన ఉజ్వలంగా ప్రకాశిస్తున్నారండి అంటారు చూడండి. అటువంటి ఉజ్వలం కాలజ్ఞతాది మహితోజ్వలం శక్తివంతం. శక్తి అంటే అదే, అక్కడ ఆ శక్తిలో మార్పులు లేవు. భిన్నమైనటువంటి ఈ ప్రపంచంలో కనిపించే వాటి శక్తుల్లో భిన్నత్వంలో ఇవన్నీ క్షీణదశ ఉంది. ఇది కొనుక్కున్నాం, కొన్నాళ్ళకి పాత అయిపోతుంది, దీనికన్నా లేటెస్ట్ ఇంకోటి వస్తుంది, ఎలక్ట్రానిక్స్కి వస్తుంది. ఏమొస్తుంది? ఈ ఉపాధి లైట్లకు వస్తున్నాయి. బల్బులు మనం చూసాం ఆ పూర్వం చిన్నప్పుడు. ఈ బల్బులు ఇప్పుడు ఎన్ని బల్బులు మన కుర్రాళ్ళు బోల్డెన్ రకరకాల బల్బులు పెడుతున్నారు. మనకు ఆ నాలెడ్జ్ లేదు, మనకి తెలియదు. చూసి వెంగళప్పలాగా మనం అబ్బో చాలా బాగుంది అంటే సరిపోతుంది. మళ్ళా సంవత్సరానికి మళ్ళీ మారిపోతాయి ఆ బల్బులు, ఇంకో బల్బులు వస్తాయేమో. ఇంత బల్బే ఉంటుంది, ఇంత కాంతి వస్తుంది ఇప్పుడు బల్బులు. అంటే ఇంత గుమ్మడికాయ అక్కర్లేదు మనకి. గుమ్మడికాయ చిన్నదే కానీ బలం మాత్రం పెద్దది. అంటే ఏంటి? మాత్రలాగా. ఇప్పుడు బలం మాత్రలు వేసుకుంటే చూడండి, వేసుకోగానే నాకు బలం వచ్చేసినట్టుగా ఎలా ఉంటామో అలాగా ఇంత తింటే బలం అక్కర్లేదు, ఇంత మాత్ర వేసుకుంటే బలం ఎలా వస్తుందో అది ఇంత బలం వస్తుంది, అంత కాంతి వస్తుంది. పూర్వం 100 క్యాండిల్ బల్బు అంటే ఆ బల్బు కొంచెం పెద్దగా ఉండేది అన్ని బల్బుల కంటే. ఇప్పుడు అలా అనుకోక్కర్లేదు, అది ఖరీదు మాత్రం గొప్పగానే ఉంటుంది, బల్బు చిన్నగా ఉంటుంది కానీ కాంతి మాత్రం పెద్దగా ఉంటుంది. కానీ అది కూడా మారిపోవాల్సిందే. ఉపాధులన్నీ ప్రపంచంలో మన కంటికి ఏవేవైతే కనిపిస్తున్నాయో అవన్నీ మార్పుతో కూడి ఉన్నటువంటివి. చెవికి అనేటువంటి గోళగానికి ఏవేవైతే వినిపిస్తున్నాయో అవన్నీ మార్పుతో కూడినటువంటివే. మనం ఒకప్పుడు ఆ టేప్ రికార్డులు వచ్చాయి. టేప్ రికార్డులు వచ్చేసరికి అది ఉన్నవాడు చాలా గొప్పవాడు అనుకునేవాడు. మన దగ్గర లేనప్పుడు అబ్బో మనం పాడితే ఆ రికార్డు అంట అందులో అయిపోతుందంట అని ఏది ఆ టేపులు చూసేవాళ్ళు. టేపులు చూస్తూ స్వామి ఏమన్నారు, నువ్వు ఆ టేపులో ఉన్న పాటను వినాలంటే ఒక యంత్రంలో పెడితే వినిపిస్తుందా, లేకపోతే నువ్వు ఆ టేపు పట్టుకుని మన చిన్నపిల్లాడు టేపుతో ఆడుకుంటూ టేప్ అంతా లాగి కింద కుప్పపోసాడట. కింద పోస్తే నీకు అందులో ఉన్నటువంటిది ఏమైనా వినిపించిందా, పోనీ ఏమైనా కనిపించిందా? దాన్ని ఏమన్నారు? క్యాసెట్ రికార్డర్ అన్నారు, తర్వాత వీడియో రికార్డర్ అన్నారు. ఇవన్నీ ఇప్పుడు అయిపోయినాయి. నెక్స్ట్ చాలా త్వరితమైనటువంటి కాలంలోనే వచ్చేసాయి ప్లేట్లు వచ్చాయి. టిఫిన్ కూడా తినొచ్చు అన్నట్టుగా ఏంటి ప్లేట్లు లాంటి రికార్డులు వచ్చాయి కదా. అంతకుముందు ఈ రెండింటికన్నా ముందు ఒక పెద్ద ప్లేట్లు ఉండేది, అది ఒక పెద్ద ఇన్స్ట్రుమెంట్ ఉండేది. దాన్ని ముళ్ళు తీసుకెళ్ళి దాని మీద పెట్టేవాళ్ళు.
పెడితే అప్పుడు ఘంటసాల అదేంటి మేధురమ్మను పాడేస్తుండేది గ్రామ్ఫోన్ రికార్డు. ఇప్పుడు దాన్ని మన పిల్లాడు ఇలా విడగొట్టాడు, అప్పుడే విడగొట్టినట్టు. అదేమైనా వినిపించిందా మనకి? ఆనాడు అది వినిపించలే. ఆ తర్వాత ఆ టేపుల్లోనూ మనకి వినిపించలేదు. మనకి ఇప్పుడున్నటువంటి వాటిలో కూడా తీస్తే మనకేమైనా వినిపిస్తుందా? వాటిలో చూసినంత మాత్రంలో మనకేమి వినిపించదు. కానీ ఏం కావాలి అందులో? దానికి తగిన ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండాలి. ఆ ఇన్స్ట్రుమెంట్లన్నీ మారిపోతూ వస్తున్నాయి. దానిలో ఉపయోగించేవి కూడా మారిపోతూ వస్తున్నాయి. మరి మారందేంటో? కరెంటు మారిందా? కరెంటు మారలేదుగా. దానిలో బ్యాటరీ మారిందా? బ్యాటరీలు కూడా మార్పులేదేమో. అంటే కంపెనీలు మారచ్చు, కానీ బ్యాటరీలో ఉన్న శక్తి ఒకలానే వస్తుందిగా, దాన్ని ఇంకా సృష్టించలేదు కదా. కానీ ఇప్పుడు అలాగే శక్తి అనేటువంటి దానికి మార్పు లేదు. ఎప్పుడు మనందరిలో ఉన్నటువంటి శక్తి ఒక అనంత శక్తి ఒక్కటే. శక్తిలో మార్పు లేదు, కానీ ఉపాధుల్లో మార్పు ఉంది. ఎన్ని మార్చుకుని నేను చిన్న కుర్రాడిలా కనిపించాలని నేను వేసుకుని టక్ చేసుకున్నా, కానీ అక్కడేమనిపిస్తుంది? వెనక నుంచి నువ్వు మర్చిపోలేవు. నీ వయసు ఇంత, నీకు షుగర్ ఉంది, నీకు బీపీ ఉంది, నీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది, నువ్వు కింద కూర్చుంటే లేవలేవు. ఇది ఎవరిని వాళ్ళు మర్చిపోయి అది కూడా బిగ తీసుకుని మనం కనిపించగలమా? బయటికి అనిపించలేదు. ఎందుకని? అసలు శక్తి మారకుండా ఉంది, కానీ పైన ఉన్నటువంటి ఉపాధికి మార్పులు వస్తున్నాయి. అందుకని ఇన్ని మార్పులు వచ్చినా కూడా దీన్ని ఆడించేటువంటి శక్తి ఒకే ఒక శక్తికి ఉన్నది, అది ఆది పరాశక్తి. అందుకని ఇక్కడ ప్రభు ఎట్లా ఇస్తున్నారు? ఇక్కడ ఏది? కాలజ్ఞతాది మహితోజ్వల శక్తివంతం కాళీ ప్రసాద గురుపాదయుగం. ఎంత శక్తి! కాలం 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 కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ లోకాన్ సమాహత్తు మిహ ప్రవృత్త. భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పాడు. ఆయనకు ఆయనే చెప్పుకున్నాడు ఆయన ఎట్లా ఉన్నారో అనేటువంటి విషయాన్ని. సాక్షాత్తు భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పుకున్నాడు. గురుదేవులు బాగా సన్నిహితంగా ఉన్నప్పుడు ఒక్కొక్క సమయాల్లో స్వామి కూడా అది ఏదై ఉన్నదో అటువంటి మీ హృదయ బాబుని మీరు చూడడం నేర్చుకోండి అని మనందరికీ హెచ్చరిక చేసే ఉన్నారు. కాలోస్మి, అలానే నేనయ్యున్నాను. లోక క్షయకృత్ ప్రవృత్త, లోకంలో ఉండేటువంటి నాశనం కానీ అభివృద్ధి జరగడం కానీ దానికి ఒక సృష్టి జరగడం కానీ నా వల్లనే జరుగుతోంది అని భగవానుడు మనకి సెలవిచ్చాడు. అప్పుడే మనం నవరాత్రుల్లో ఈ నూతనంగా నవీనంగా అప్పుడే మనం ఏం చేసామండి? దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు మొదలు పెట్టేసుకున్నాం. ఎక్కడికి వచ్చాం? 3వ రోజుకి వచ్చేసాం. ఇలా 3, 4 లెక్క పెట్టుకునేసరికి ఏమవుతుంది? నవరాత్రులకి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నామండి మనం ఇలాగా? ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నామండి? వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. కానీ మనం ఎలా ఉన్నాం? ఆనందంగా ఉన్నాం. రాను రాను మన యొక్క సాధన ఎలా పెరుగుతుందో మనమే గుర్తించాలి. నీ ఆకలి నీకే ఎలా తెలుస్తోందో ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు. కొంచెం వయసు వచ్చిన వాళ్ళందరూ కూడా, నేను కూడా అనుకుంటాను, పూర్వం ఎంతెంత తిన్నాం, ఎంతెంత పరుగులు పెట్టాం. కానీ ఇప్పుడు పరుగు పెట్టలేము, తినను కూడా తినలేము. ఎందుకని? దేని ధర్మం అది? దేనివల్ల దాని జాగ్రత్త తీసుకుంటున్నాం మనం? పరిణామంతో కూడి ఉంది దేహం. భగవంతుడు ప్రసాదించాడు మనకి జీవితం అనేటువంటిది, జన్మ అనేటువంటిది. అందుకని జన్మ వచ్చిన తర్వాత కాలం వెళ్ళిపోతూ ఉంటుంది, కాలానికి మార్పు లేదు. కాలస్వరూపుడైనటువంటి ఆదిశక్తి కూడా మార్పు లేదు. కానీ మధ్యలో గుర్తిస్తున్నటువంటి గుర్తుని మనకి ప్రసాదిస్తున్నటువంటి ఈ దేహంలో ఏముంది? మార్పులు వస్తున్నాయి. అందుకని 3 మనలో మారేటువంటివి ఈ 3 ఏవి? ఈ 3టికి మార్పు ఏది? మనలో మార్పు జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలు. అలాగే మనలో ఇంకా ఏమున్నాయి? 3 గుణాలు, సత్వరజస్తమో గుణాలు. మరి అలాగే 3 ఎన్ని ఉన్నాయో చెప్పుకుంటే మనల్ని బంధించే ఉన్నాయి. అది యశనత్రయం, చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇందాక చెప్పారు ఏది చాలా చాలా ఈషణాలు చెప్పారు వారు ఇందాక మన రామానుజదాస్ గారు చాలా త్రయాలు చెప్పారు. ఈషణత్రయం కాదు, త్రయం కన్నా కూడా ఇంకా ఈషణాలు చాలా ఉన్నాయి. అందులో ముందర ఈషణత్రయం ఏది ధనీషణ, దారీషణ, పుత్రీషణ. ఏది గృహస్థాశ్రమ ధర్మంలో ఉండి ఏది తరించడం చాలా తేలిక. కానీ ఆ గృహస్థుడే ఉన్నప్పుడు దారాపుత్రాదులను పోషించుకోవాలి కదా అని ధనాన్వేషణకు పరిగిపెట్టి దానిని ఇంకా ఇంకా కావాలని ఆశామోహాల్లో పడితే మాత్రం గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా ధరించడం చాలా కష్టం. కానీ ఏదైనా అవాంతరాలు వచ్చినప్పుడు ఏది గృహస్థాశ్రమ ధర్మం అనేటువంటి దానిలో నీకు నష్టం కలగకుండా నీ జీవితాన్ని పాడు చేయకుండా వెళ్ళే మార్గం ఉన్నది. కాబట్టి గృహస్థాశ్రమ ధర్మం దానికి మంచిదే. కానీ ఇటువంటి వస్తే మాత్రం ఎందుకని ఏది అతి సర్వత్ర వర్జయేత్ శాస్త్రం, అతి సర్వత్ర వర్జయేత్. దానికి గురుదేవులు అక్కడ నాకు గుర్తుకొచ్చింది. ఆయన ఇక్కడ చెప్తుంటే ఈ పాయింట్ చెప్తారేమో బాబుజీ చెప్తుండేవారు అని గణగణలాడుతున్నాను. ఏది రాజమండ్రి స్టేషన్లో బండి ఉంది. ఆ బండి పట్టా తప్పేసరికి ఏమైంది, జాకీతో మళ్ళా పట్టాల మీద పెట్టవచ్చు. అది గృహస్థాశ్రమ ధర్మం అంట. కానీ బ్రహ్మచారి ధర్మం ఎట్లా ఉంటుందంటే అసలు దేని మీద చెల్లించకూడదు, నేను ఇలా ఉండిపోవాలి అనుకున్నప్పుడు చాలా జాగరూకత వెళ్ళాలట. ఎప్పటికప్పుడు జాగరూకతే, ప్రతి పీల్చే గాలి దగ్గర జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించే ఆలోచనలో జాగ్రత్తగా ఉండాలి. నిజమైన బ్రహ్మచారికి వ్యవహారం ఉండకూడదు, అవ్యవహారం అయిపోవాలి. అక్కడ వ్యవహారం ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే వ్యవహారం వచ్చిందో వ్యవహారం పక్కన ధనం ఉంటుంది, తర్వాత ఇంకేముంది, ప్రపంచం ఉంటుంది. మీరు మర్చిపోద్దు, ప్రపంచం ఉంటుంది. వ్యవహారం ఎంత తెలియకుండా ఉంటే అంత మంచిది. తెలియకుండా ఉండటం కాదు, వ్యవహారం వైపుకు పోకుండా ఉండాలి. వ్యవహార దృష్టి ఎవరికి ఉంటుందో ఎప్పుడో అప్పుడు గబుక్కున జారుతుంది మనసు. అందుకని బ్రహ్మచారి ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందుకని దేంతో పోల్చారు స్వామివారు, గోదావరి బ్రిడ్జి మీద ఉండగా. ఇది ఉత్తగా ఖాళీగా మాటలు చెప్పుకోవడం కాదు, మీరు వెనక్కి ఒక్కసారి మనసుని వెనక్కి వేసుకుని ఆలోచించండి, తెలుస్తుంది. ఏది గోదావరి బ్రిడ్జి మీద ఉండగా మనస్సు జారింది, అది ట్రైన్ పట్టాలు తప్పింది. గోదావరి బ్రిడ్జి మీద ఉండగా ఎక్కడుంటుంది, గోదావరి నీళ్లు తాగడానికి వెళ్తుంది. హరి ఓం తత్సత్. జీవితం పాడైపోతుంది. అందుకని అన్ని విషయాల దగ్గర కూడా స్వామివారి సందేశం మీకు చెప్పినట్టున్నాను. చిన్నప్పుడు నేను హైదరాబాదులో స్వామివారికి కూరలు కొనుక్కుందామని వెళ్ళాను. వెళితే ఆ కూరలు కొనడానికి వెళ్ళిన దాన్ని అక్కడ జడకి ఒక క్లిప్లు వచ్చాయి అప్పుడే. ఇప్పుడు ఇంకా చాలా వచ్చేసాయి. చాలామంది తలల్లో అమ్మవారు కనిపిస్తోంది నాకు. అంటే అమ్మవారి కళలు కదా అవన్నీ, అమ్మవారే భరించగలదు. కాబట్టి అందరూ ఎవరైతే ఇది కళలకన్నీ, ఎందుకంటే అమ్మవారు పూజ చేసుకోవాలంటే తాను కూడా అమ్మవారిలాగా చేసుకుని వెళితే అది అమ్మ మరి అక్కడ. అందుకని ఆ జడ క్లిప్పు కొనుక్కున్నాను. అది సాగుతుందండి, జడకి ఇలా పడుతుంది. అది మరి మీరు చూసారో చూడలేదు తెలియదు. ఇప్పుడు మళ్ళీ నేను ఎక్కడ చూడలేదు. చాలా నాళ్ళు దాసాను, అది కూడా మాయమైపోయింది. ఎప్పుడు గుర్తుగా ఉంటుందని. అది కూరగాయల మధ్యలో అది ఒకటి కొనుక్కొచ్చిన తర్వాత బాబుజీ అడుగుతున్నారు, ఏం కొనుక్కొచ్చావు అంటే కూరగాయల లిస్ట్ చెప్తున్నాను కానీ ఈ జడ క్లిప్ లిస్ట్ చెప్పలే. ఇంకా అడుగుతూనే ఉన్నారు, ఇంకేం తెచ్చావు, ఇంకేం కొనుక్కొచ్చావు అంటే ఈ రేట్లు కూడా చెప్పడం మొదలెట్టాను కానీ క్లిప్ మాత్రం చెప్పలే. ఇంకేం తెచ్చావు అంటున్నారు. మర్చిపోయి అది క్లిప్ ఒకటి కొన్నానండి అని చెప్పాను. అది చూపించలేదు. ఓ క్లిప్పు కొనుక్కున్నావా, ఇప్పుడు దీని మీదకి వెళ్ళింది మనస్సు. రేపు ఇంకోటేదో కావాలంటుంది, రేపు ఇంకోటేదో కావాలంటుంది. ఆ మాయాబజార్లో పడి ఆ మాయ అనేటువంటిది రేపు ఎంతవరకు మనసు తీసుకెళ్తుందో ఏం తెలుస్తుంది. అసలు ఆలోచించండి మనం ఏ స్థితిలో ఉన్నాం. అది మహాత్ముల రక్షణ. ఎప్పటికప్పుడు. అందుకనే ఏది ఎటువంటి అక్కడ అన్నారనమాట,
ఎలా పుతుందో, ఎప్పుడు ఎలా వస్తుందో ఏమో, ఇంకేం బ్యాగులు కావాలంటుందో, ఇంకేం సంచులు కావాలంటుందో, ఇంకేంటేంటేంటి కావాలంటుందో మనసు. ఆ తర్వాత ఇంకేం దాన్ని పొలపరుచుకుంటుందో. ఇప్పుడు దీనికి పోయింది, రేపు దానికి పోతానేంటి? అసలు ఎంత ఆనకట్ట అడ్డుగా తుపాకీ ఉండే. అది సమర్థులు సత్యగురువుల సందేశం అది. ఎందుకంటే అది పుట్టక ముందే దాన్ని అక్కడ అది అణగదొక్కేయటం అన్నమాట. ఎక్కడికక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. అబ్బాయి చెప్తుంటే నాకు అనిపించింది, దాసు చెప్తుంటే నిజంగా ఇది వారిద్దరి మధ్య సంవాదం. అది ఎవరిద్దరి మధ్యలో? సుఖబ్రహ్మ గారు, వారి తండ్రి వ్యాస మహాముని, వారిద్దరి మధ్యలో చక్కటి విషయం చక్కగా చెప్పారు. చాలా ప్రయత్నం చేస్తున్నారు వారు. అదే చాలు, అదే సాధన, సేవ. మనం దేన్ని ఎంతవరకు పట్టుకుంటున్నాం, ఎంతవరకు మనం దాని లోపలికి వెళ్ళగలుగుతున్నాం, మన జీవితం ఎంతెంతలో ఉంది ఒకసారి ఆలోచించుకుంటే అది బాగుపడుతుందండి. ఎందుకంటే బాగా తుక్కుతో ఉన్నటువంటి స్థలంలోకి మనం ఎంతసేపు వెళ్తాం? ఒకసారి వెళ్తాం, 2 సార్లు వెళ్తాం. వెళ్ళగా ఏమవుతుంది? దాన్ని శుభ్రం చేసుకుంటాం. అలాగే నీ మనసును నువ్వు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. మనకింత వయసు వచ్చింది, మనకి ఏది ఎంతవరకు అవసరమో, దానికి అవసరం ఉందా లేదా అని మనం వెనక్కి వెళ్ళి ఆ విషయం గురించి మనం ఒకసారి విమర్శనాత్మక దృష్టితో మనం దాన్ని గాలించినట్లయితే మనకు అవసరం లేదు. అదే నేతి వాక్యాలు వచ్చాయి. అక్కడికి వేదాంతంలో నేతి వాక్యాలు ఎక్కడొచ్చాయి? స్వామి ఆ నేతి వాక్యాలను తీసుకెళ్ళి స్వామి ఇంకొక ఉపమానం చెప్తుండేవారు మనకి. ఏది? ఉల్లిపాయ ఒలిచేటువంటి వాడికి ఉల్లిపాయలో ఏం దొరుకుతుంది? 2 చెప్తుండేవారు. ఉల్లిపాయ ఒలిచేవాడికి ఉల్లిపాయలో ఏం దొరుకుతుంది, అలాగే ఈ మన అరటి బొంత ఒలవడం నేర్చుకున్నాడు, వాడికి ఏం మిగులుతుంది? ఒలిచేవాడికి ఏం మిగులుతుంది? అక్కడేం మిగలదు, వీడే మిగులుతాడు. నువ్వంటూ ఉంటేనే భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించగలుగుతావు. నువ్వు ఈ ప్రపంచంలో ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్ళి దీని సత్తా ఇంతే, దీని సత్తా ఇంతే, నేనంటూ ఉంటే కదా అది ప్రకాశించేది. నేనంటూ లేకపోతే అది ప్రకాశించేదే ఉంది. ఎంత గొప్ప వస్తువు, ఎంత కోటీశ్వరులు అవనండి, కోట్లకు అధిపతి అవనివ్వండి, చాలా డబ్బులు ఉండవనివ్వండి, ఆ వ్యక్తి ఉంటేనే ఆ కోట్లకు ఆధారం. వ్యక్తి లేకపోతే కోట్లు ఏమవుతాయి? చూస్తున్నాగా చాలా. తర్వాత వాళ్ళందరూ కొట్లాడుకోవడమే, దానికి నామరూపాలు ఉండవు ఇక. అందుకని నీకు ఎంతవరకు కావాలో అంతవరకు మనం చక్కగా దాన్ని అనుభవించడం నేర్చుకోండి. గృహస్థ ఉండి కూడా దాని ఎందు చాలా జాగ్రత్తగా ఉండాలి. గృహస్థ ధర్మంలో కూడా చాలా జాగ్రత్తలు చెప్పారు వారు. గృహస్థ ధర్మంలో ఉండి కూడా ఎక్కడికక్కడ. అందుకనే మనకి జ్ఞానం అలవడాలి మనకి, తత్వం నేర్చుకోవాలి, గుర్తించాలి. అంతేగాని ఈ శాంతి ముందర దేవుడు అంటాం, దేవుడికి కావాలా చెప్పండి? దేవుడికి నిపులు కావాలా చెప్పండి? మనకిష్టమే మనం చేసుకుంటున్నాం. కానీ ఎంత చేసుకుంటున్నామో, చేతలతో కదిలేటువంటి జీవితాన్ని ఎంత చేస్తున్నామో, దానిలో ఒక పావు అంశమైన మనం ధ్యానం చేసుకోగలుగుతున్నామా? మనసు ఏకాగ్రత చేయగలుగుతోందా? అబ్బే నేను చేస్తున్నంతసేపు ఆయనే, బాబుజీ తప్ప ఇంకా గురుదేవులు తప్ప ఇంకొకటి లేదు అనుకోవచ్చు. కానీ నీకు ఈర్ష్య జనిస్తోంది. ఏది నీకేమొస్తుంది? లోపల నుంచి ఉడుకుమొత్తనం వస్తుంది, కోరిక వస్తుంది, ఇది మంచిది అనిపిస్తుంది, ఇది కానిది అనిపిస్తుంది, ఇంకెన్ని అనిపిస్తుంది. బయట పోయి చూడటమే సరిపోతుంది. నీలో చూసుకోవడానికి సమయం ఏది? నీలో నీవు నీ ఇంటిని చక్కబెట్టుకోవాలంటే నీ మనసును నువ్వు అంతర్ముఖం చేసుకోవాల్సిందే. నీళ్ళు నీకు చక్కబడిన నాడే నీ జీవితం బాగుపడుతుంది. మనం బాహ్యంగా వెళ్ళి నేను ఇంత పనులు గొప్పగా చేయగలను, ఎంతవరకు చేస్తావు? ఈ సత్తా ఎంత? రేపు మనం మంచాన పడినప్పుడు ఇప్పుడు చేసినవన్నీ వెంటాడుతూ ఉంటాయట. ఇప్పుడు ముసలి వాళ్ళకి వయసు వచ్చిన తర్వాత మనశ్శాంతి లేదని ఎందుకు అంటున్నారు? వాళ్ళకి భోజనం పళ్ళెం దగ్గరికి వెళ్తుంది, వాళ్ళకి చేతికి జపమాల దగ్గరికి వెళ్తోంది, వాళ్ళకి అన్నీ అందిస్తున్నారు, కానీ మనశ్శాంతి లేదనే మాట ఎందుకు వస్తుందంటే నువ్వు చేసిన వ్యవహారమే గుర్తులోకి వస్తుంది. ఎందుకంటే వాసన పట్టుకుంది నీకు. అందుకని నీకు శక్తి ఉన్నప్పుడే నీకు అన్నీ చేస్తున్నట్టే విచారణ చేయి.
ఏది ఎంతవరకు అవసరం మనకి, ఈ అవసరం అనవసరమైనటువంటి దాని వైపు ఎందుకు వెళ్తున్నాం మనం? దాని కూడా వచ్చి వచ్చి మళ్ళీ ఇందాక భాగవతంలో ఏమైంది? మనస్సే కారణము, మనస్సే కారణం. అందుకని మనకి ఇటువంటిదంటే గురుదేవులు ప్రసాదించింది షార్ట్ కట్. నీ జీవితంలో నువ్వు వెతుక్కో. నువ్వు పుస్తకాల్లో వెతికాదు, అది కూడా చెప్పారు. గ్రంథాల్లో కూడా, గ్రంథాల గురించి వెతికే విషయం కూడా స్వామివారు ఒక ముక్క చెప్తుండేవారు. ఒక ఆయన భాగవతం చదువుతున్నట్ట, బాగా చదువుతూ తాతయ్య ఏం చదువుతున్నావు అని ఒక పిల్లాడు వచ్చాట. ఒక పిల్లాడు వస్తే ఏంటంటే నేను దేవుడిని చూడటం కోసం భాగవతం చదువుతున్నా, ఎప్పుడు చూసినా భాగవతం చదువుతుండేవాట ఒక ఆయన. వెంటనే మరుసటి రోజు పిల్లవాడు వెళ్ళి ఇదేంటి నూతి దగ్గర పైన ఇంటి బయట ఇసుకలో ఎతకడం మొదలు పెడితే తాతగారు అన్నట్ట, మనవడా ఏం చేస్తున్నావు? ఇందాక నుంచి ఇసుకను అటు ఇటు చెదురుస్తున్నావు ఏంటి అబ్బాయి అన్నట్ట. అంటే తాతయ్య నా సూది పడిపోయింది, సూది కోసం ఈ ఇసుకలో ఎదుగుతున్నాను అన్నట్ట. అంటే తాతయ్య అన్నట్ట, అదేంటి తాతయ్య అన్నాడట, అదేంటి మనవడా నీకు ఇసుకలో సూది దొరుకుతుందనే వెతుకుతున్నావా అన్నట్ట. మనవడు అన్నట్ట, తాతయ్య మరి నువ్వు భాగవతం పుస్తకంలో దేవుడు కనిపిస్తాడని నువ్వు భాగవతంలో పుస్తకాన్ని అటు ఇటు పారాయణలు అటు ఇటు చదువుతూ ఉంటే అందులోనే కనిపించినప్పుడు ఇసుకలో నాకు పడిన సూది కనిపించదా అన్నాడట. వెంటనే ఆయన కళ్ళు తెరిపించినట్టు అయిందంటే నిజమే, చదువు అనేటువంటి వాసన కూడా అవ్వకూడదు, దానిలో విచారణకి వెళ్ళాలి మనం. ఏది వాసన కాకూడదు, అది ఎప్పుడు విచారణ. ఏది మనకి తటస్థపడినా దాని యందు హాయిగా మనం రమత చెందాలి. అంటే నిత్య నూతనమైనటువంటి తృప్తిని, ఆనందాన్ని మనం అనుభవించేట్టుగా ఉండాలి. మనం దాన్ని పొందుతున్నాం అనుకోండి అంతే. ఇంకా అంతకన్నా స్థిరాస్తి గొప్పది ఇంకేం కావాలండి మనకి? ఏం తీసుకుపోయారు? వెళ్ళే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఏం తీసుకుపోతున్నారు కనుక మనం తీసుకుపోవడానికి. మనం నువ్వు బ్రతికుండగానే ఆత్మానందాన్ని నువ్వు పొందాలి. కానీ చచ్చిపోయిన తర్వాత వచ్చేది ఎత్తుపోతలే. నిత్య తృప్తి మనం చేసేటువంటి పనిలో శరీరాన్ని కష్టపెట్టక్కర్లే, నువ్వు కష్టపడక్కర్లేదు. నువ్వు చేసే ప్రతి దానిలో నీకు ఇందులో దొరకలేదు, ఎందులో దొరుకుతుందో అందులో ఆ సేవ చేసుకో. ఆ సేవలో ఉన్నటువంటి తృప్తిని, ఆనందాన్ని పొందు. ఇదే బ్రహ్మానందం అంటే, ఇదే ఆత్మానందం అంటే. నువ్వే నీకుగా పొందేటువంటిది ఆత్మానందం. కానీ నీకు కాకుండా ఎక్కడో ఏలాడితే ఆత్మానందం ఎలా అవుతుంది? అందుకనే ఇటువంటివన్నీ చెప్పినటువంటి సందేశాన్ని ప్రసాదించారు. కాబట్టి మరచినాను మరపురారు మాను భావులే, మరచినాను మరపురారు మాను భావులే, ఎన్నెన్నో తెలిపినారు ఎవరికి సాటిరారు, ఎన్నెన్నో తెలిపినారు ఎవరికి సాటిరారు, ఎవరికి సాటిరారు, ఎవరికి సాటిరారు, మరచినాను మరపురారు, మరచినాను మరపురారు మహానుభావులేను, మహానుభావులేను, గురువెంతో మంచివారు గురువులెన్నో తెలిపిన, గురువెంతో మంచివారు గురువులెన్నో తెలిపినారు, గురువెంతో మంచివారు గురువులెన్నో తెలిపినారు.
గురువెంతో మంచివారు గురుతులెన్నో తెలిపినారు అరమరయులే కనను హరిచంతకు చేర్చిన అరమరయులే కనను హరిచంతకు చేర్చినారు అరమరయులే కనను హరిచంతకు చేర్చినారు అరమరయులే కనను హరిచంతకు చేర్చినారు మూడు గుణంబులను మొదలటానరికినారు మూడు గుణంబులను మొదలటానరికినారు మూటికి నీ సాక్షి అయిన ముక్తిని చూపించిన మూటికి నీ సాక్షి అయిన ముక్తిని చూపించినారు గురువెంతో మహామంచివారు గురుతులెన్నెన్నో తెలిపిన గురువెంతో మహామంచివారు గురుతులెన్నెన్నో తెలిపినారు షట్చక్ర మూల మధ్య సందులను తెలిపినారు షట్చక్ర మూల మధ్య సందులను తెలిపినారు సందుబందులు నిండి సాక్షాత్కరించిన సందుబందులు నిండి సాక్షాత్కరించిన గురువెంతో మహామంచివారు గురుతులెన్నెన్నో తెలిపిన గురువెంతో మహామంచివారు గురుతులెన్నెన్నో తెలిపిన గురుతులెన్నో తెలిపిన గురుతులెన్నెన్నో షట్చక్రముల మధ్య సందులను తెలిపినారు అంటే లోపలికి వెళ్ళి చక్రాలు చూడమనా అది యోగం ద్వారా వస్తే తప్పకుండా దర్శింపబడుతుంది కానీ ఇక్కడ మనకి షార్ట్ కట్ యోగ చిత్తవృత్తి నిరోధక ఇక్కడ యోగం అంటే ఏది చలించే చిత్తము యొక్క వృత్తి నిరోధింపబడితే అది యోగం యోగానికి ఇంకోటి ఉంది కలయిక అని అంటే ఏంటి దేనితో కలవడం యోగం అంటే భగవంతునితో నీ ఆరాధ్య దైవంతో మనసు లీనమైపోవటం యోగం అవుతుందా అవ్వలేదు అంటే అవ్వకుండా ఉండడానికి కారణమేంటో చూడండి అక్కడ అది ఏకాగ్రతలో నేను లయించలేకపోతున్నాను తృప్తిని ఆనందాన్ని అక్కడ అనుభవించలేకపోతున్నాను నీ మనసేగా ఆలోచిస్తుంది ఆలోచనలు తెస్తుంది కదా తెచ్చే ఆలోచనలు మనసుకి ఎందుకు వచ్చాయి దాని గురించి ఒకసారి ఆలోచించండి నువ్వు అంతకు ముందు చూసినటువంటి నీ జీవితమే అలా నీ దాని గురించి ఏడవక్కలా విచారణ చేయి అసలు ఆ మనసుకి శక్తిని ఎవరినిచ్చారు అంతకుముందు నీ జీవితంలో వేసిన పొరపాట్లకి నీ జీవితంలో ఆలోచించిన ఆలోచనలకి కారణమేదై ఉన్నది ఒక అనంత శక్తి ఉంటేనే కదా నీ ఆటంతా సాగింది అక్కడ చిన్నపిల్లవాడు ఆడుకుంటున్నాడు అంటే
వాడికి కోట్లు అవసరంలే. కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళే ఆటలకు వెళ్ళక్కర్లేదు. చిన్నపిల్లలు ఎక్కడున్నా ఆడుకుంటారు. వారి స్వభావం ఆడుకోవటం అనేటువంటిది. బాలలకేంటి? ఆడుకోవటం. ఇంకా బాగా చిన్నపిల్లలకేంటి? ఏడవడం. ఎందుకు ఏడుస్తున్నారు? ఆకలిస్తే ఏడుస్తారు, ఒళ్ళు చికాగ్గా ఉంటే ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తున్నారు? నీ ఏడుపు దేనికి ఉంది ఇప్పుడు ఇక్కడ? నువ్వెందుకు ఏడుస్తున్నావు? దేని గురించి ఏడుస్తున్నావు అంటే నీకు చికాకు కలిగిస్తుంది. ఇప్పుడు ఆ పిల్లలకి ఎలాగైతే ఒళ్ళు కడిగితే నీళ్లు పోస్తే ఏడవకుండా నిద్రపోతారో, కడుపు నిండా పాలు పెడితే నిద్రపోతారో, అలాగే ఇప్పుడు ఈ వృద్ధాప్యం వచ్చేటువంటి స్థితిలో నీ మనసు ఆలోచనలు అనేటువంటి పక్కత్రోవ తొక్కుతుంది కాబట్టి నువ్వు ఏడుస్తున్నావు. పక్కత్రోవలు తొక్కినప్పుడు దాన్ని విచారణ చేయి. బాబుజీ మహారాజ్ దీనికి కూడా ఒక మానం చెప్తుండేవారు. నువ్వు ప్రతిదానికి నువ్వు చంచలమైపోతున్నావు. అచంచలమైనటువంటి మనస్సు కావాలి కదా. నువ్వు నిద్ర లేకుండా ఉన్నది, నిద్ర లేక లేక వచ్చి ఇంట్లో పడుకున్నావు. పడుకుంటుంటే తలుపు గడవ వేసుకుని పడుకున్నావు నీ గదిలో. పడుకుంటే ఫోన్ వచ్చింది. ప్రతి ఫోన్కి నువ్వు రిప్లై ఇస్తావా? నువ్వు స్పందిస్తావా ఫోన్కి? ఏం చేస్తావు? అవసరమైనటువంటిది ఏదైనా ఫోన్ వస్తుందేమో ఆన్లో పెట్టినా వెంటనే అలా చూసి మళ్ళీ పెట్టేస్తావు. నువ్వు దాన్ని స్పందించవు, దాని మీద ఆన్ చెయ్యవు. ఎందుకని? నీ నిద్రాభంగం అవుతుంది. నీ నిద్రాభంగం అవుతుందనే దాన్ని నువ్వు స్పందించడం లేదు కదా. తలుపు కొట్టేవాడు వచ్చి ఎవరో తలుపు కొడతారు. తలుపు కొడితే నీకు అవసరం లేదు, ఎవరో వస్తారని ఐడియా లేదు. నువ్వు లేచి తలుపు తీస్తావా? ఇలా తీస్తూ ఉంటే తలుపు తీస్తూనే ఉంటాను కాబట్టి కేక వినిపిస్తే అంతగా నాకు కావాలంటే తీయొచ్చు అనుకుంటావు. కేక పిలిచేటువంటి వాడి పని నాకు అవసరం లేదు, వెంటనే నువ్వు మారు పలుకుతావా? అలకం. ఇక్కడ వ్యవహారంలోనే నీ జీవితంలోనే ఇటువంటివన్నీ చేస్తున్నావు. మరి ధ్యానానికి కూర్చున్నప్పుడు నువ్వెందుకు లేవాలి? ఇంత జీవితం వచ్చిన తర్వాత ప్రతిదానికి నువ్వు స్పందించి పిల్లలు చెప్పిన దానికి ఏడుస్తూ, భార్య చెప్పిన దానికి ఏడుస్తూ, భర్త చెప్పిన దానికి ఏడుస్తూ, ఇంటి పక్క వాళ్ళు చెప్పిన దానికి నువ్వే కారణమైపోతూ అన్నిటికీ నాదే కర్తృత్వ భోక్తృత్వ వాళ్ళు పట్టుకుని కూర్చుంటే ఏడుగాకేమవుతుంది అక్కడ? అందుకని వాటికి స్పందన లేదు. నీకు కావలసిన దానికి నువ్వు అందుకని అటువంటి స్థితి నీకు వచ్చినప్పుడు అచంచలమైనటువంటి విశ్వాసం ఏర్పడుతుంది. అచంచలమైనటువంటి నీ మనసు అచంచలమైనటువంటి దీక్షను అనుభవిస్తుంది, గుర్తిస్తుంది. అటువంటి గుర్తు మనకి తెలియజేసేటువంటి వాడెవరు? అలా అరమరలు లేకుండా లోతైనటువంటి విషయాల్ని మన ముందు పుస్తకం తెరిచేసినట్టు మనకే మన చేతులకే తాళాలు ఇచ్చి నువ్వు తాళం వేసేటప్పుడు ఇటు వేస్తావో ఇటు వేస్తావో. తాళం చేయి నీ చేతిలో ఉంది. ఇటు వేస్తే తాళం పడుతుంది, బంధన వస్తుంది. ఇటు వేస్తే తాళం, ఇటు వేస్తే తాళం విడిపోతుంది, బంధరహితం అవుతుంది. ఇటు వేస్తే నువ్వు అన్నీ నాకే కావాలి, నాకు తెలియకుండా చేశారో పని అంటే ఇంకా పెట్టుకుంటున్నట్టే బంధన. అన్నీ జరుగుతుంటాయి. భగవంతుడు కావాలంటే తీసుకొస్తాడు, లేకపోతే లేదు, అంతే. భగవంతుడి దర్శనానికి వచ్చి వెళ్ళారా లేదా? స్వామి చూసుకుంటారు. మన దగ్గరికి వచ్చినా అదే పని, ఆ స్వామి చూసుకోవాల్సిందే. కాబట్టి మనకి లేకుండా స్వామి అంత విశ్వాసం వారికి ఏర్పడింది, అంతకన్నా ఏం కావాలి? అందుకని తాళం మనం ప్రదక్షిణ కూడా ఎటు చేస్తాం? గుడికి ఏడేస్తాం, ఇలాగే చేస్తాం కదా, ఇలా వేయం కదా. అంటే బంధరహితంగానే చేస్తున్నాం. ప్రదక్షిణ కూడా ఇలాగే చేస్తాం కదా. ఇన్ని సూచనలో మనకి. అందుకని షట్చక్రముల మధ్య సందులను తెలిపినారు. ప్రతిదానికి మూలలో మధ్యలో మనం చేస్తున్న ప్రతి క్రియకి, ప్రతి కదలికకి కూడా ఆధారం ఒక్కటే ఉన్నది. ఇన్ని కదలికలకు ఇన్ని దేవతల ఆధారం కాదు. అనేక మంది దేవతలు ఎందుకు ప్రకాశిస్తున్నారు అంటే నువ్వు ఏ ఒక్క దేవతనైనా గట్టిగా పట్టుకుంటావేమో అని. ఏ ఒక్క దేవతనైనా గట్టిగా ఆరాధిస్తే ఒక్కటి చాలు మార్గాన్ని మన గమ్యస్థానాన్ని చేర్చడానికి. అటువంటి దేవతలందరికీ కూడా దేవంకే దేవత ఎవరు? గురుదేవులు. కాబట్టి అటువంటి గురుదేవుల్ని మనం ఆశ్రయించున్నాం కనుక 3 గుణాలు ఆ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అంతే. నమస్కారానికి వెళ్ళినప్పుడు 3 గుణాలు కలిగిన వ్యక్తి ఒకడే, 3 అవస్థలు కలిగిన వ్యక్తి ఒకడే, 3 స్థితులు కలిగినటువంటి వ్యక్తి ఒకడే. ఇంతమంది లేరు అక్కడ. కాబట్టి ఎక్కడైతే శరణాగత త్రాణపరాయణ మనకి కలుగుతుందో అక్కడ
ఏకాకార వృత్తికి వచ్చేస్తుంది. అప్పుడు ఇన్ని రకాలు ఉండవు. కాబట్టి అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధనా సంపత్తిని శ్రీ సద్గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యైశ్వర్యములను, పుత్రపౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని, ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. హరి ఓ. మనం ఏమనుకున్నామండి, ఎన్ని పనులు చేసి ఎంత హడావుడి చేసినా మళ్ళా బుర్ర పని చేయాలంటే, మనం పని చేయాలి, మన దేహం సహకరించాలంటే ఏం కావాలండి? నిద్ర కావాలి కదా. కావాలా? నిద్ర అక్కర్లేని వాళ్ళు చేయొద్దని చూస్తాను. అందరికీ నిద్ర కావాలి. పనులు చేసే ప్రతి వాళ్ళకి కావాలి. కొంతమంది మరి ఎక్కడున్నా నిద్రపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇంకా చెప్పనే ఎక్కర్లేదు. కొంతమంది అందుకని ఈ శరీరానికి నిద్ర ఎలా అవసరమో, శరీరానికి అన్నిటితో డిటాచ్మెంట్ ఎలా, మనసు ఏం చేస్తోంది? జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు అనుభవించేటువంటి వాడికి ఎప్పుడు మాట్లాడుతున్నాడు? జాగ్రత్తలోకి వచ్చి మాట్లాడుతున్నాడు. అంతేగాని సుషుప్తావస్థని అనుభవిస్తూ మాట్లాడటలే. స్వప్నావస్థలో ఉండి నాకు కళ వచ్చిందని నీతో చెప్తున్నాడా? చెప్పడు. మళ్ళా జాగ్రత్త అవస్థకు వస్తేనే చెప్తాడు. అట్లాగే మనం కూడా ఈ జీవితంలో మెలకుగా ఉన్నప్పుడే మనం అన్నిటికీ ఆధారమైనటువంటి మనస్సు చేత ఇంద్రియాలు ఎలాగా మరి భగవంతుడి సేవలో ఉంటున్నాయా, ప్రపంచ సేవలో ఉంటున్నాయా, ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించే విధానంలో ఉంటుందా, ఆ మనస్సుని మనకి తెలిసి మనకి జాగ్రత్త అవస్థలోనే ఏది భగవంతుని యొక్క నువ్వు ఎవరైతే ఆశ్రయాన్ని ప్రసాదించారో అటువంటి ఆరాధ్య దైవము యొక్క దివ్య చరణారవిందముల యందు నీ మనసును ఏకాగ్రత చెంది ఉండటం. ఎంతవరకు మనసు అక్కడ ఏకాగ్రత చెందుతుంది? అక్కడికెళ్ళి లయించేంత వరకు. ఆ తర్వాత నీ నామం చేస్తున్నావో, నువ్వు కూర్చున్నావో లేదో నీకు తెలియదు. కాబట్టి అటువంటి స్థితి సమాధి స్థితి, అటువంటి స్థితి. కాబట్టి మనందరికీ అది అవసరం. మనం అందరం చేసుకుంటున్నాం. బాబుజీ మహారాజు మనందరికీ గురుస్వరూపమై ఉండి మనకు అది ప్రసాదించారు. కాబట్టి మనందరికీ కావాల్సింది జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి మనస్సుకి ఏది కావాలి? ఛార్జ్. నిద్రపోతే ఎట్లాగైతే మళ్ళా ఛార్జీ ఇది మళ్ళా శక్తి వచ్చిందని ప్రొద్దున లేచిన వాడు పని చేసుకుంటాడో, అలాగే మనకి మనస్సుకి ఎన్ని పనులు చేస్తున్నా అశాంతి 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 అనే శబ్దం ఎట్లా వినిపిస్తుందో ప్రపంచంలో, అది లేకుండా, అశాంతి లేకుండా ప్రశాంతతని పొందించేటువంటిది ఏది అంటే జాగ్రత్త అవస్థలో మనం చేసుకునేటువంటిది. ది బుద్ధి యొక్క మార్గాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో, ఉచ్చ స్థితిలో నీ యొక్క ఆరాధ్య దైవం యొక్క మాటని నువ్వు ఆచరించినప్పుడు నీ యొక్క మనసు యొక్క వక్ర మార్గం పోయి చక్కని మార్గంలో నిలబడుతుంది. కాబట్టి అటువంటి స్థితి ధ్యానం. మనందరం ధ్యానం చేసుకుంటున్నాం. చక్కగా ఒక అరగంట సమయం మనందరం కూడా ధ్యానం చేసుకుంటున్నాం. కాబట్టి ధ్యానం చేసుకునేటువంటి సమయంలో స్వామివారు చెప్తుండేవారు ఎటువంటి శబ్దాలు ఉండకూడదు. నవరాత్రుల సమయంలో ధ్యానం చేసుకునేటువంటి సమయంలో చెప్తుండేవారు, ఆ స్త్రీమాతలు గాజులున్నా కూడా వెనక్కి పెట్టుకోండి. అప్పుడు బాగా గాజులు వేసుకునేవాళ్ళు అండి. ఇప్పుడు వేసుకునేవాళ్ళు ఎవరు కానీ వేసుకున్న వాళ్ళు ఉంటే అదృష్టవంతులే. ఎందుకంటే శాస్త్ర ప్రకారం కనీసం ఆ ధర్మాన్ని నెరవేర్చుకుంటారు. అందుకని స్త్రీమాతలు గాజుల్ని చక్కగా వెనక్కి పెట్టుకోండి, గాజులు చప్పుడు కాకుండా. అంటే ఏంటి? నువ్వు ధ్యానం చేసుకునే సమయంలో నీకు దురదొస్తుంది, గోక్కుంటేనే కదా గాజులు చప్పుడయ్యేది. అంటే మహాత్ములు చెప్పారంటే చెప్తున్నాను, కదలకుండా బిగుసుమని చెప్పలే. నీ కదలికలు వస్తాయేమో, కలిగినా కూడా నువ్వు డిస్టర్బ్ అవ్వకు, ఇంకొకరిని డిస్టర్బ్ చేయకు. అది ఇక్కడ మనం ప్రశాంతంగా ఉండాలి, ఇంకొకరికి ప్రశాంతతని ఇవ్వాలి. ముందర మనం ప్రశాంతతగా ఉంటే ఇంకొకరికి కూడా ప్రశాంతతని మనల్ని చూసినా, మనం చేస్తున్నట్టు ఆచరించినా వస్తుంది. అలాగే పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు పిల్లల్ని ఏడ్పించకుండా బయటికి తీసుకెళ్ళండి అని చెప్తుండేవారు.